హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి చివరిదాకా. అండ్ లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ ఈ గాలిలో నా ప్రేమ అనే సాంగ్ తీసాము. అది బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు నిహాన్ ప్రొడక్షన్స్లో అది 50K మార్క్ టచ్ అయింది. అంతా మీ వల్లే. ఇంకా మీ సపోర్ట్ అయితే కావాలి. పార్ట్ 2 అయితే తీయబోతున్నాం. దానికి ఇన్వెస్టర్స్ మీరే. సో ఈ పక్కన స్కానర్ కనపడుతుంది కదా, మీకు తోచినంత ఇన్వెస్ట్ చేయండి. అండ్ అది దాని మీద వచ్చే రిటర్న్స్ అన్నీ ఎవరైతే సెండ్ చేస్తారో, ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తాయి. సో అది దాని గురించి బ్రీఫ్గా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ స్కానర్కి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి పార్ట్ 2 కోసం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీలో ఎంతమంది దేక్ లేంగే సాంగ్ చూశారు? ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసింది. అండ్ హరీష్ శంకర్ గారు డైరెక్టర్, డిఎస్పి గారు మ్యూజిక్. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని అలా డ్యాన్స్ మూవ్స్తో చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఖుషీ వైబ్స్ అయితే నాకు వచ్చినాయి. మీలో ఎంతమంది ఖుషీ వైబ్స్ ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే, మనకి చిక్రీ సాంగ్ వచ్చి చాలా పెద్ద సెన్సేషనల్ అయింది, హిట్ అయిపోయింది అనమాట వరల్డ్ వైడ్. అండ్ హిందీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ బాగా హిట్ అయింది. సో అది 24 అవర్స్లో 29.19 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది. ఆ తర్వాత కిసిక్ సాంగ్, మన పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారు 27.1 మిలియన్ వ్యూస్ అయితే సాధించని సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఆ తర్వాత మన శంకర్ అండ్ రామ్ చరణ్ గారు మూవీ మళ్ళీ నానా హైరానా మూవీ గేమ్ చేంజర్ నుంచి 23.4 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుని థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. సో నిన్న రిలీజ్ అయింది ఈ సాంగ్ దేక్ లేంగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. ఆల్మోస్ట్ 22 అవర్స్ అవుతుంది నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే సమయానికి. 28.4 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది. అంటే ఎక్స్ట్రీమ్ జంప్. సెకండ్ ప్లేస్లో అయితే ఉంది ప్రజెంట్. ఫస్ట్ ప్లేస్లో చిక్రీ సాంగ్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో. అంటే ఇంకా 2 అవర్స్ మిగిలింది. ఈ 2 అవర్స్లో మ్యాక్సిమం ఇంకో 1 మిలియన్ ఈజీగా అయితే వచ్చేస్తుంది. మోస్ట్లీ ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. ఓన్లీ సౌత్ ఇండియా వరకు ఇదే మోస్ట్ వ్యూడ్ లిరికల్ సాంగ్ అయితే అవ్వచ్చు. సో రికార్డ్స్ బెండ్ అయితే తీస్తుంది. చాలామంది డ్యాన్స్ రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీకు 100 కోట్ల సినిమా లేదని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా అందరి హీరోస్ని యాంటీ హీరోస్ అట్లాగే జరుగుతూ ఉంది. అది అన్ఎథికల్ అండ్ అన్నెసరీ పాయింట్స్ అనమాట. కలెక్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. అల్టిమేట్గా సినిమా బాగుంటే ఏ సినిమా అయినా కలెక్ట్ చేసింది. సినిమా బాగోకపోతే అందులో ఏదో ఒకటి మిస్ అయితే చేయలేదు. అది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏ హీరోకైనా కానీ సినిమా బాగోకపోతే అది ఆడదు. కానీ హీరో బేస్ ఎక్కడ ఉపయోగపడిద్ది అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ కలెక్షన్స్, డే 1 కలెక్షన్స్, ప్రీమియర్ షోస్ అక్కడ తేలిపోయింది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎంత ఊపులో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది. సినిమా హిట్ అయిన తర్వాత నార్మల్ ఆడియన్స్ చూస్తారు. అల్టిమేట్ హీరోస్ ఇక్కడ నార్మల్ ఆడియన్సే. వాళ్ళకి నచ్చాలి అంటే సినిమా బాగుండాలి. అలా బాగుంటేనే ఎన్ని కోట్లైనా వస్తాయి. ఓన్లీ ఫ్యాన్ బేస్తో సరిపోదు. ఏ హీరో ఫ్యాన్ బేస్ అయినా కానీ ఓన్లీ వాళ్ళ ఇంపాక్ట్ వచ్చేసరికి ఫస్ట్ డే అండ్ ప్రీమియర్ షోస్ యాజ్ ఆఫ్ నో. అంతకుముందు థియేటర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక వారం 2 వారాలు టికెట్లు దొరకలేదు అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఆఫ్లైన్లు కాబట్టి. ఇప్పుడు అలా లేదు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ వచ్చినాయి, మల్టీప్లెక్సెస్ వచ్చినాయి, టికెట్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ డే అండ్ ప్రీమియర్ షోకే అయిపోతారు. మిగతా తర్వాత వచ్చేవాళ్ళు ఆడియన్స్. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు డే 1 పెట్టే కలెక్షన్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అందరికన్నా ఒక 1 crore ఎక్కువే ఉంటుంది. ఏది ఓన్లీ తెలుగు స్టేట్స్ వీటిల్లో. హిందీలో అండ్ మిగతా వాటిల్లో కంపేర్ చేస్తే తెలుగులో మాత్రం ఆయనకే ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అలాగే ఒక సాంగ్, ఏదైతే ఈ సాంగ్ ఉందో ఇప్పుడు రికార్డ్స్ని అయితే బ్రేక్ చేస్తుంది. నెంబర్ 5లో యాష్ నెంబర్ 5లో ట్రెండ్ అవుతుంది అన్నమాట మ్యూజిక్లో. సో అది. సో మీలో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇలాగ ట్రోల్స్ చేసి విమర్శించే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అది ఇంకా తర్వాత వాళ్ళ విజ్ఞత వదిలేయాలన్నమాట. సో సినిమా ఏదైనా బాగుంటేనే ఆడిద్ది. అది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి, జూనియర్ ఎన్టీ గారు ఇవ్వండి, మహేష్ గారు ఇవ్వండి, ప్రభాస్, రామ్ చరణ్, ఏ హీరో అయినా, మెగాస్టార్ గారు అయినా కానీ.
సో సినిమా బాగుంటేనే చూస్తారు అండ్ పాట బాగుంటేనే హిట్ అయింది. సో ఆల్రెడీ పాట బాగుంది, అందులో డ్యాన్స్ మూవ్స్ ఫ్రెష్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్యాన్స్ చేయటం, అవి చిన్న స్టెప్సే, అతనికి అవి ఎక్కువ, అలా ఫ్యాన్స్కి ఇంకా ఎక్కువ. సో అలాగైతే సినిమా సాంగ్ బజ్ అయితే తీసుకొచ్చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. అంతకుముందు ఓజీ ఓజీ అని అరిచారు కదా, ఇప్పుడు ఉస్తాద్ అని అరుస్తారేమో చూద్దాం. ఎందుకంటే ఒక ఒక హైప్ అనేది అలా ఒక సాంగ్తో తీసుకొచ్చారు. సో ఆ హైప్ అలాగే కంటిన్యూ అవుదాలని కోరుకుందాం. సో మోగ్లీ సినిమా చూడాలి, నేను చూడలేదు, టైం కుదరలేదు. సో మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తాను, చూసిన తర్వాత రివ్యూ అయితే చెప్దాం. సో ఇంక నుంచి రోజు డైలీ వన్ వీడియో అయితే వస్తుంది ఫిలిం రిలేటెడ్ గురించే. సో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటే చేసేయండి, ఇక్కడ స్కానర్ కనబడుతుంది కదా, ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో అది గైస్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.